ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 22, 23 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి అయితే ఆగస్టు 22, 23 తేదీల్లో అయితే మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఒక దాచినటువంటి విషయం మీ దృష్టికి రావచ్చు. ఇది తప్పనిసరిగా చెడు విషయం అని కాదండి. ఆమె అయితే మీ యొక్క గురించి తన మనసులో పెట్టుకున్నటువంటి అభిప్రాయం కావచ్చు. మీతో మాట్లాడాలని అనుకుంటూ చాలా రోజులుగా అయితే చెప్పలేకపోయినటువంటి విషయం కావచ్చు, మీకు సంబంధించిన ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో మార్పు తీసుకురాగల సమాచారం కావచ్చు. ఈ విషయం మీకు నేరుగా అయితే ఆమె నోటి ద్వారా అయితే మీకు తెలియకపోవచ్చు. ఒక ఫోన్ సందేశం మధ్యలో ఆగిపోయిన సంభాషణ, లేదంటే మూడో వ్యక్తి చెప్పే మాట, లేదా ఆమె ప్రవర్తనలో కనిపించే చిన్న మార్పు ద్వారా మీకు అసలు విషయం అనేది అర్థం చేసుకునే అవకాశం ఉంది. దీనికి గ్రహస్థితులు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. శుక్రుడి సంబంధాలు, ఆకర్షణ, భాగోద్వేగాలు అనుబంధానికి అయితే ప్రభావితం చేస్తుండగా, బుధుని ప్రభావం వల్ల మాటల వెనుక దాగి ఉన్నటువంటి అర్థాన్ని గమనించేలా చేస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీ మనసు ఒక విషయానికి స్పందించవచ్చు. ఒకరోజు అసలు ఏమీ జరగలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ అదే విషయం మరుసటి రోజు ముఖ్యంగా అది నిజం కనిపించవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో అయితే ఒక సింహ రాశి వారికి ఒక స్త్రీ ప్రవర్తనలో ఆకస్మిక మార్పు కనిపిస్తే దాన్ని మీరు మాత్రం నిర్లక్ష్యం అనేది చేయకండి. అదే సమయంలో అనుమానంతో కూడా చూడకండి. నిజం తెలుసుకునే వరకు అయితే తీర్పు ఇవ్వకుండా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ రహస్యం మీకు వ్యతిరేకంగా ఉండవలసిన అవసరం లేదండి. ముఖ్యంగా మీకు అనుకూలంగా మారే ఒక విషయం కూడా కావచ్చండి. కుటుంబ విషయంలో కూడా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఒక ముఖ్యమైన సంఘటన ఎదురవుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అదే సమయంలో మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే ఎదుటి వారు కూడా దాన్ని ఈజీగా భావించే అవకాశం ఉంది. గ్రహస్థితుల్లో బుధుని ప్రభావం అయితే
సంభాషణకు ప్రాధాన్యత ఇస్తుండగా శుక్రుని ప్రభావం దాంపత్యం, ప్రేమ అనుబంధాలను అయితే మృదువుగా అయితే ఈ సమయంలో మార్చే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు వస్తాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా అయితే మీరు మార్చకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఇప్పటికే కొంతకాలంగా ఉన్నటువంటి దంపతులు ఉంటే ఈ కాలంలో మళ్ళీ సంభాషణ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వారికి ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయిన మాట మళ్ళీ మొదలవ్వచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం అనేది రావచ్చు. అలాగే ఈ సమయంలో ఒక స్త్రీ మీపై తన మార్చుకునే అవకాశం ఉంది. మీరు గతంలో చేసినటువంటి ఒక సహాయం లేదా మీ యొక్క ప్రవర్తన ఆమె మనసులో ఉండి ఉండవచ్చు. కానీ ఆమె మాత్రం బయటకు చెప్పకపోవచ్చు. బుధుని వల్ల మాటలు ముందుకు తీసుకువస్తాడు. శుక్రుడు మనసును దగ్గర చేస్తాడు. కుజుడు తొందరను పెంచుతాడు. కాబట్టి ఈ 3 రోజుల్లో యొక్క సింహ రాశి వారి ప్రభావంలో మంచి దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ప్రేమలో ఉన్న వారికి మీరు వెంటనే సమాధానం అడగకండి. నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా అని పదే పదే ఒత్తిడి చేయకండి. కొంత సమయం వచ్చినప్పుడు ఎదుటి వారి నిజమైన భావన బయటపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ పరిచయం ద్వారా సంబంధం గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం చేస్తున్న సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఈ సమయంలో మీ యొక్క ప్రతిభకు అయితే ఎవరో ఒకరు గమనించే అవకాశం ఉంది. మీరు చేసిన పని ఒకప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ పై అధికారులు మీ పనిని ప్రశంసించవచ్చు లేదా కొత్త బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. ముఖ్యంగా గ్రహస్థితుల వల్ల ఉద్యోగ సంబంధమైన అలాగే మాట పట్టింపుల వల్ల కొంతమందితో దూరం పెరగవచ్చు. జాగ్రత్త. సహోద్యోగులతో ఖచ్చితంగా మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. మీరు వెంటనే స్పందిస్తే చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో సూర్యుని ప్రభావం కూడా మీపై ఉంటుంది. సూర్యుని ప్రభావం మిమ్మల్ని నాయకత్వ లక్షణాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి పాత దరఖాస్తు నుంచి మంచి సమాచారం రావచ్చు. పాత పరిచయం లేదంటే ఉద్యోగ అవకాశం గురించి తెలిసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శుక్రుని ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో కొత్త కస్టమర్లు సంబంధాలు మెరుగుపడేలా చేయవచ్చు. ఒక పాత కస్టమర్ మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం కావచ్చు. వ్యాపారానికి సంబంధించి ఆ వ్యక్తి మీకు పరిచయం కావచ్చు. ఆర్థిక విషయాల్లో కుజ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ముఖ్యంగా ఎవరో మీకు సలహా ఇస్తే, ఎవరో మీ యొక్క మంచితనాన్ని గుర్తిస్తే ఈ సమయంలో మీరు తొందరగా వారి మాటలకు అయితే పడిపోకండి. పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయంలో మంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో పై అధికారుల ప్రశంసలు దక్కుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఏర్పడినటువంటి దూరం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క 2 రోజుల్లో సింహరాశి వారికి భాగస్వామి సలహా సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ప్రేమ బంధంలో ఉన్న వారికి
వివాహబంధంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఒక స్త్రీ చెప్పే సలహా లేదా ఒక చిన్న మాట లేదా ఒక అవకాశం మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే పరమేశ్వరుని ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.